జ్ఞానయోగి టీవీ ప్రేక్షకులకు సీతారామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి దీవెన మీకందరకు కలగాలని మనసారా కోరుకుంటూ, సమస్త శక్తివంతమైనటువంటి రామనామం రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి విశేషములను వాల్మీకి నారద మహర్షుల వారు తెలియచేస్తున్నారు. శ్రీమంతుడు, సత్యవంతుడు, జ్ఞానవంతుడు, అసూయారహితుడు, సురళని జయించగలిగిన వీరాధివీరుడు, పరంపరానుగత సదాచారవంతుడు, కాంతిమంతుడు, మనోహర రూపుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, విజ్ఞుడు, సర్వసులక్షణ లక్షిత జాతుడు 16 నామములను పలికారు. ఇన్ని గుణములు కలిగినటువంటి వ్యక్తి ఇలగాంచుట చాలా దుర్లభం అని, కానీ ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడు అనేటువంటి పేరుతో వర్ధిల్లుతున్నటువంటి మహానుభావుని గురించి చెబుతున్నాను విను. ఆయనే నీ రామాయణమునకు కథా నాయకుడు. మహానుభావుడైనటువంటి స్వామి సమస్తమైనటువంటి నదులన్నీ సముద్రంలో కలిసినట్లు సత్పురుషులు అందరూ, మహాకవులందరూ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి పాద పద్మములకు చేరుతూ ఉంటారందరూ. ఏ కవి అయినా, ఏ జ్ఞాని అయినా చివరకు చేరవలసింది రామపాదములే. అందుకనే తులసీదాస్ శ్రీ గురు చరణ సరోజ రాజ నిజ మన ముకుర సుధారి. నా గురువు హనుమంతుడు. హనుమంతుని యొక్క దివ్యమైనటువంటి పాదములు, ఆ చరణములు వికసించిన తామర పువ్వులు, తామర పువ్వులలో పరాగ రేణువులు ఉన్నట్లుగా నా గురువైనటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య పాదములలో నుంచి వెలువడుతున్న, తామర పువ్వులో నుంచి వెలువడుతున్న రేణువుల పాదములలో నుంచి వచ్చినటువంటి ధూళిని నా మనస్సులోని బంధించాను. శ్రీ గురు చరణ సరోజ రజ, రజ అంటే ధూళి. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మానవ ముకుర సుధారి. వరణౌ రఘువర విమల యశోదాయక ఫలచారి. వరణౌ రఘువర, రఘువరుని వరణం అంటే వర్ణించటం. రఘువీరుని యొక్క దివ్యమైనటువంటి కీర్తిని వర్ణిస్తున్నాడు నా ప్రభువైనటువంటి, నా గురువైనటువంటి హనుమంతుడు. ఆయన కీర్తి ఎలాంటిది? విమల యశ, ఇంత కూడా కళంకము లేనటువంటి ఆ దివ్యమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి ఆ కీర్తిని వర్ణిస్తున్న నా గురువు యొక్క పాదములు సేవిస్తే నా బుద్ధి ముగుళిచుకుపోయినటువంటి బుద్ధి చిగురిస్తుంది. సమస్త పాపములు తొలగిపోతాయి, సమస్త శుభములు కలుగుతాయి. అందుచేతనే నదులన్నీ సర్వదాభిగతః సద్భిః. సద్భిః అంటే మంచివారన్నమాట. మంచివారందరూ ఎక్కడికి వెళ్తారు? మంచివారింటికి వెళ్తారు. చెడ్డవాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? చెడ్డవాళ్ళింటికి వెళ్తారు. దుర్యోధనుడు అడిగట, ఏరా నువ్వు వచ్చావు మా ఇంటికి, మిగతా వాళ్ళందరూ ఏమైనారు అన్నట్ట. అయ్యా మీరేమనుకోకపోతే ఒక మాట చెబుతాను అన్నాడు. చెప్పురా. ఏమి లేదండి, మంచివారందరూ మంచివారింటికి వెళ్ళారు, నేను మాత్రం మీ ఇంటికి వచ్చానన్నాడు. అంటే దుర్యోధనుడు ఎలాంటి వాడు? వాడి దృష్టిలో సేవకుడైనా దుర్యోధనుడు లెక్క చేయడలే. జ్ఞానస్వభావులు, జ్ఞానులైనటువంటి మహానుభావులు అందరూ శ్రీరామచంద్ర ప్రభువును నిరంతరం సేవిస్తున్నారు. ధైర్యమున హిమవంతుడై, ఆహ్లాదమున చంద్రునితో సమానమైనటువంటి మహానుభావుడై ప్రకాశించాడు. కుబేరునిలా త్యాగము కలిగినవాడు వాల్మీకి. సహనం, ఓర్పు యందు భూదేవి ఎంత గొప్పదో అంత ఓర్పు కలిగినవాడు. రాముణ్ణి తిట్టిన వాళ్ళను కూడా రక్షిస్తాడు. చాలా ఘట్టాలున్నాయి. రాముణ్ణి దూషించిన, ఎన్నిసార్లు రావణాసుడికి అవకాశం ఇచ్చారు. తెలియక దూషించావు, వెళ్ళావు, రేపు ఆలోచించుకొని యుద్ధానికి రా. ఇక తప్పదు ఉన్నప్పుడు ఇక యుద్ధం తప్పదు. జ్ఞానాన్ని పొందు, తెలుసుకో. రాముని దూషించిన వారిని కూడా రాముల వారు రక్షించారు. శరణన్న భీకర శత్రువునైన కాపాడగలిగిన దయారస సముద్రుడు. నిన్న మనం చెప్పుకున్నట్టుగా దాశరథీ కరుణాపయోనిధి, మహానుభావుడు.
సత్యపాలన యందు ధర్మదేవత వంటివాడు. మహావీర్య. విశ్వామిత్రుడు మొదలైనటువంటి మహానుభావుల దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని అనేకమైనటువంటి అస్త్రశస్త్రములు ప్రయోగ ఉపసంహారములతో నేర్చుకొని సమస్త శుభములు కలిగించి ఆనంద పారవస్యంతో ధర్మదేవత 3 పాదముల మీద నడవాలి. అది త్రేతాయుగం. ధర్మదేవత 3 పాదముల మీదనే నడవాలి. కానీ 4 పాదముల మీద నడిపినటువంటి ధర్మస్వరూపుడు రామచంద్ర ప్రభు. రామచంద్ర ప్రభు ధర్మమునే పాటించగలిగినటువంటి మహానుభావుడు ఆయన. అంతేకాదు, దివ్య తేజోమయమై అమోఘమైనటువంటి పరాక్రమంతో ఇన్ని సద్గుణములతో ప్రకాశిస్తున్నాడు. తెలుసుకో. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం. ఇది గొప్ప శ్లోకం. రామం సత్యపరాక్రమం. పండితులు పదే పదే చెబుతారు ఈ శ్లోకాన్ని. తదేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రమం అసత్యపరాక్రమం 2 ఉంటాయా? ఆయన పరాక్రమమే సత్యరూపంలో ధర్మరూపంలో ఉంటుంది. మహానుభావుడు. సోదరులలో పెద్దవాడు. దశరథునికి అత్యంత ప్రియుడు. 4 కుమారులు దశరథునికున్నా వాల్మీకి శ్రీరాముడు అంతే అత్యంతమైనటువంటి ప్రేమ. జ్యేష్టం శ్రేష్టం. జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు గుణైర్యుక్తం. మంచి గుణములు కలిగినవాడు. అందుకని రాఘవా రా అని ఎత్తుకుండేవాడు. వృద్ధాప్యంలో సంతానాన్ని పొందినటువంటి ఆయన పరమయోగ్యుణ్ణి కన్నాను. చతుర్వేదముల వలె 4 పిల్లల్ని కన్నాను. 4 దిక్కుల వలె 4 పిల్లల్ని కన్నాను. మురిసిపోయేవాడు దశరథ మహారాజు. ప్రజలకు హితము కూర్చటంలో నిరతుడు. సకల గుణాభిరాముడు. గుణాభిరామం లోకాభిరామం అంటారు రాముల వారు.